ప్రాణాలతో చెల్లగాటం. స్వేచ్ఛాజీవులైన మృగాలన్నిటిలోకి సింహం రాజనటానికి ఎలాంటి సందేహమూ లేదు. దాని ఠీవి, వాలకము రాజోచితమైనవి. దాని చూపు కూడా గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో కూడి ఉంటుంది. అరణ్యంలోనూ, పొదల ప్రాంతంలోనూ సింహాలు గుంపులుగా జీవిస్తాయి. తరుణం వచ్చిన సింహాలు తమ గుంపును వదిలివెళ్లి దాంపత్యాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆడసింహాలు ఒక మగసింహానికి పిల్లలను కన్నాక యావజ్జీవం ఆ మగసింహం వెంటే ఉంటాయి. సింహపు పిల్లలు 2 ఏళ్లు నిండినదాకా తల్లిదండ్రుల వెంట ఉండి వేటనైపుణ్యాన్ని అలవరుచుకుంటాయి. సింహాలు హెచ్చువేడికి తట్టుకోలేవు. పగటి ఎండవేళ అవి ఏ గడ్డి నీడనో, అరణ్యం నీడనో చూచుకుని పడుకుంటాయి. నిర్బంధంలో ఉన్న సింహాలు చనిపోయేది హెచ్చుగా వేసవికాలంలోనే. అంతగా ఈదురుగాలి లేని పక్షంలో అవి చలికి బాగానే తట్టుకోగలవు. ఉత్తర ఆఫ్రికా పర్వతాలలో అట్లాస్ సింహాలుండేవి. అవి చాలా పెద్దవి. అయితే ఈ జాతి ఇప్పుడు నశించిపోయింది. నల్లని జూలుగల పెద్ద పెద్ద సింహాలు ఆఫ్రికా పీఠభూమిలోనూ, అబిసీనియా మైదానాల మీద ఇప్పటికీ నివసిస్తున్నాయి. సింహాలు మాంసభక్షణతో జీవించేవి కావటంచేత సాయంకాలం వేళ వేటకు బయలుదేరుతాయి. తాము వేటాడే మృగాలు దప్పితీర్చుకునేటందుకు వచ్చే ప్రదేశంలో అవి పొంచి ఉంటాయి. అవి దుప్పులతోనూ, జిరాఫ్లతోనూ సమంగా పరిగెత్తలేవు. అందుచేత అవి మొదటి దెబ్బ తప్పు కుని పారిపోయినట్టయితే సింహాలు వాటిని వెంబడించే ప్రయత్నం చేయక మరొక జంతువు దాపులకు వచ్చేదాకా కనిపెట్టుకుని కూచుంటాయి. ఇందులో సింహాలను శిక్షణ చేసేవాడు గ్రహించదగిన విషయమేమంటే వాటిచేత ఎక్కువసేపు పని చేయించకూడదు. అవి అతి త్వరగా అలసిపోతాయి. అలసిన మీదట పనిచేయిస్తే వాటికి చిరాకు కలిగి అవి ఎదురు తిరగవచ్చు. తిరగబడిన సింహాన్ని లొంగదీయటానికి దాని అలసట ఎంతో ఉపయోగిస్తుంది. తిరగబడిన సింహాన్ని వెంటనే అదుపు చేయటానికి యత్నించక పంగల కర్రతోగాని, పీటకాళ్లతోగాని దాన్ని దూరంగా ఉంచి ఆత్మరక్షణ చేసుకున్నట్టయితే 20 సెకండ్ల కాలంలో అది అలసిపోతుంది. దాని పంజావిసురు బలహీనపడగానే ఆది అలసిపోయిందనుకోవచ్చు. ఆ సమయంలో దాని ముక్కుమీద కొరడాకోలతో ఒక్క చురుకు తగిలించి, ఇక ఎన్నడూ ఇలా చేయకు అన్నట్టుగా దానికి బుద్ధి చెప్పవచ్చు. తిండి తిన్న వెంటనే వాటి ప్రశాంతతకు భంగం కలిగినా, వాటిచేత పని చేయించినా సింహాలు బొత్తిగా సహించవు. తిండి తిన్న సింహాల చేత పని చేయించటం కొరివితో తల గోక్కోవటమే. అభ్యాసానికిగాని, ప్రదర్శనానికిగాని వాటిచేత పని చేయించదలిస్తే తిండి తినకపూర్వమే చేయించాలి. పని అయిన తర్వాత మాంసం ముక్కలు దొరికితే అది పనిచేసినందుకు బహుమానంగా కూడా వాటికి తోస్తుంది. నేను అనేక వారాలపాటు అనేక సింహాల గుంపులను పరిశీలించాను. అవి వేటాడేటప్పుడు తప్పించుకుపోయిన జంతువు వెంటపడవని చెప్పాను. ఇది మగసింహాలకు మరింత బాగా వర్తిస్తుంది. అవి ఎప్పుడూ మాటున పొంచి ఉంటాయి. ఒకసారి నేనొక దృశ్యం చూశాను. మాటున మగ సింహం పొంచి ఉన్నది. కొన్ని గజాల దూరాన ఒక దుప్పి నీరు తాగుతున్నది. ఒక్క క్షణంపాటు సింహం దూకబోయే దానిలాగా వెనక కాళ్లపైన కొద్దిగా ఊతం పెట్టింది. అయితే ఆది దూకనేలేదు. దుప్పిని నీరు తాగి వెళ్ళిపోనిచ్చింది. నా నమ్మకం అది కేవలం బద్ధకంచేతనే అలా చేసిందని. మరి కొంచెంసేపట్లో ఆడసింహం ఏ అడవిదుననో మరొక జంతువునో కుట్టి తెచ్చి తనను పిలుస్తుందని, శ్రమపడి దుప్పిని పట్టటం అనవసరమని అది అనుకుని ఉంటుంది. సింహాల వంటి సోమరిపోతు జంతువు సృష్టిలో లేదు. ఒక్కొక్క సింహం కుటుంబంలోనూ సుమారు డజను జంతువులుంటాయి. వాటి మధ్య సంబంధ బాంధవ్యాలు, ప్రవర్తన నియమబద్ధంగా ఉంటుంది. కుటుంబంలో ఏ ఒక జంతువు నియమాన్ని తప్పినా సింహాల పెద్ద శిక్షిస్తుంది. ప్రతిసారీ ఒకే ఆడసింహం ఆహారాన్ని వేటాడి తెస్తుంది. అది ఆహారం తెచ్చి గర్జించగానే మిగిలిన సింహాలన్నీ తినటానికి వస్తాయి. ఇందులో కూడా సింహాలను తరిఫీదు చేసేవాడు తెలుసుకోదగిన గుణపాఠం ఉన్నది. ఇతర వన్యమృగాలతో పనిచేయటం కంటే సింహాలతో పనిచేయటంలో హెచ్చు ప్రమాదం ఉన్నది. ఒక సింహం ఆడించేవా కింద పడదోయగానే మిగిలిన సింహాలు వాటి సహజ స్వభావాన్ని బట్టి తిండికి వచ్చి మీద పడిపోతాయి. సింహాల మందకు కడుపుల్లో ఆకలి ఆరంభం కాగానే ఆడసింహం వేటకు బయలుదేరిపోతుంది. అది తనకు కావలసిన మృగం కనిపించగానే దాన్ని వెన్నాడుతుంది. గుంపులోని ఇతర సింహాలు ఆ మృగాన్ని చుట్టుముట్టి పట్టి ఇస్తాయి. వేటాడేటప్పుడు సింహం తన సహజ స్వభావంపైన మాత్రమే ఆధారపడుతుంది. దానికి సూక్ష్మమైన వాసన శక్తి లేదు. ఈ విషయాన్ని నేను స్వయంగా రుజువు చేశాను. నేను చేతిలో మాంసం ముక్క పట్టుకుని వెనక పెట్టుకుంటే నాకు ఎదురుగా కొద్ది అడుగుల దూరంలో ఉన్న ఆడసింహమో మగసింహమో తెలుసుకోలేకపోయాయి. మాంసాన్ని చూసిన తర్వాతనే వాటికి దాని యందు ఆసక్తి పుట్టింది.
సింహాలను ఆడించేవారు చాలామంది మగసింహాల కంటే ఆడసింహాలను ఆడించగోరుతారు. ఆడసింహాలది ఎక్కువ శాంత స్వభావమన్న మాట నిజమేగాని మనం ఆడించేది సింహాల గుంపులో వేటాడే ఆడ సింహమైతే చాలా హెచ్చు ప్రమాదం ఉన్నది. నా అనుభవాన్ని బట్టి చెప్పాలంటే మటుకు నన్ను గాయపరిచినవన్నీ ఆడసింహాలేగాని మగసింహాలు కావు. ఆడసింహాలు ఎప్పుడు ఎదురుతిరిగేది ఊహించటం చాలా కష్టం. అందుచేత ఆత్మరక్షణ కూడా కష్టమే. ఒక్క పెద్దపులి తప్ప మిగిలిన అడవి పిల్లులు ఋతుకాలంలో ప్రమాదకరంగా ఉంటాయి. ఆ సమయంలో వాటితో ప్రదర్శనలివ్వకుండా ఉండటం క్షేమం. ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వెలపల తుపాకీ పేల్చిన చప్పుడు కావచ్చు, ఆకాశం ఉరమవచ్చు, ప్రేక్షకులు ఒక్కసారిగా కరతాళ ధ్వనులు చేయవచ్చు, అలవకు సమీపంలో అపరిచిత వస్తువులుగాని, ఒక పిల్లిగాని, కుక్కగాని కనిపించవచ్చు. ఇవన్నీ జంతువులను కలవరపరిచేవే. కొన్ని వాసనలు కూడా వాటిని కలవరపరుస్తాయి. కొన్ని నగరాలు ప్రమాదభరితంగా కనిపిస్తాయి. నామటుకు నాకు వియన్నా అచ్చిరాలేదు. అక్కడ నేను జబ్బుపడ్డాను. నా జంతువులు తమలో తాము యుద్ధాలు చేసుకుని వాటిని అదుపులోకి తేవటానికి నీటి గొట్టాలు ఉపయోగించవలసి వచ్చింది. అవి చెప్పినట్టు వెనక ముడికెత్తటం జరిగింది. ఒకనాటి రాత్రి నేను సింహాలతో గుట్ట పిరమిడ్ నిర్మించి ప్రేక్షకుల హర్షాభినందనలు అందుకుంటున్నాను. సింహాలు దిగి వస్తున్నాయి. సరిగా ఆ క్షణంలో లైట్లు కాస్త ఆరిపోయాయి. అంధకారమైపోయేసరికి ప్రేక్షకులు కూడా కలవరపడ్డారు. ఆ సమయంలో నా దగ్గర ఉన్న సింహాలలో నేగస్ అనే ముసలి మగసింహం చాలా కోపిష్టిది. అవకాశం దొరికినప్పుడల్లా దాని అక్కసు ప్రదర్శిస్తూ ఉండేవి. అదృష్టవశాత్తూ నాకు సింహాల కదలిక కనిపించేపాటి వెలుతురు ఉన్నది. ప్రమాదం రాబోతున్నదని ఎలాగో పసికట్టి నేను అలవ ఎగబాకాను. మరుక్షణమే నేగస్ శరీరం ధనమని అలవకేసి కొట్టుకున్నది. ఒక్క క్షణం ఆలస్యమైతే అది నాపై దూకి ఉండేది. ఈ లోపల నా సహాయకులు టార్బీలు వెలిగించారు. వాటి వెలుతురులో నేగస్ నా కాళ్ళు అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండటం కనిపించింది. నేను కొరడా కోలతో దాని ముక్కుపైన బలంగా ఒక్కటి ఇచ్చుకున్నాక అది ఆ ప్రయత్నం మానుకున్నది. జంతు శిక్షణ పై సంచికలో